నీటి పంపకాలతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రానికి తన వాదనలు వినిపించేందుకు సిద్దమైంది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఇవాళ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమవుతుంది. పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమం అంటూ ఏపీ సర్కార్ కృష్ణానది యాజమాన్య బోర్డుతో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలు అవాస్తవమంటున్న టీఎస్ ప్రభుత్వం కేంద్రానికి వాస్తవాలు వివరిస్తామంటోంది. ప్రాణహిత, హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు పాతవే కావడం వల్ల కేటాయింపుల్లో తేడా రాదనేది టీ సర్కార్ వాదన. ఇప్పటికే దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్తో హరీష్ రావు సమావేశమయ్యారు. కేంద్రాన్ని ఒప్పించాలని, రాష్ట్రానికి సహకరించాలని కోరారు. పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటుగా మంత్రులుగా 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నమశివాయ, మల్లాడి కృష్ణారావు, షాజహాన్, కందస్వామి, కమలకన్నన్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి సీఎం మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గోద్రా ఘటన తర్వాత అహ్మదాబాద్ గుల్బర్గ్ సొసైటీలో మారణకాండకు పాల్పడిన వారికి ఇవాళ ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. దర్యాప్తు బృందం 66 మందిని నిందితులుగా పేర్కొంది. అయితే వీరిలో 24 మందికి మాత్రమే అల్లర్లతో సంబంధం ఉందని 4 రోజుల కిందట తీర్పు చెప్పింది స్పెషల్ కోర్టు. ఆ 24 మందికి ఇవాళ శిక్షలు ఖరారు చేస్తారు. బీహెచ్పీ నేత అతుల్ వైద్య మరో 13 మందికి తక్కువ శిక్షలు పడే అవకాశం ఉందని, మిగతా వారికి కఠిన శిక్షలు ఉండవచ్చని అంటున్నారు న్యాయ నిపుణులు. వీరిలో 9 మంది ఇప్పటికీ జైల్లో ఉండగా మిగతా వారు బెయిల్పై బయటకొచ్చారు. ఖతర్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ఇవాళ జెనీవాలో స్విస్ ప్రభుత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రధానంగా నల్లధనం వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. భారతీయ నల్ల కుబేరులు చాలా మంది తమ సొమ్మును స్విస్ బ్యాంకుల్లోనే దాచుకున్నారు. ఆ సొమ్మును వెనక్కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా మహబూబాబాద్ కి చేరుకుంటారు. అక్కడ నవజాత శిశు సంరక్షణ యూనిట్ ను ప్రారంభిస్తారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా గిరిజనుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో సమీక్షిస్తారు. సీజనల్ వ్యాధుల నివారణ, ఇతరత్ర గిరిజనుల వైద్యానికి విడుదలవుతున్న నిధులు, అందుతున్న వైద్యంపై అధికారులతో చర్చిస్తారు. అలాగే 70 లక్షల రూపాయల విలువైన వ్యాధి నిర్ధారణ పరికరాల కేంద్రాన్ని మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం రేకొండ మండలం శాంతినగర్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రి. ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న అనంతపురం, విశాఖలోనూ భారీ వర్షం కురిసింది. కోస్తా అంతటా వేడి తగ్గినప్పటికీ గాలిలో తేమ మాత్రం సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. తెలంగాణలో పలుచోట్ల జల్లులు పడ్డాయి. వాతావరణం కాస్త చల్లబడింది. అధికారం చేపట్టిన 2 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించింది తెలంగాణ విద్యావంతుల వేదిక. ఇక ప్రభుత్వం వెంటపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రొఫెసర్ కోదండరాం. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్న హరగోపాల్ వర్సిటీలకు వీసీలను కూడా పెట్టకపోవడం దారుణమని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బాంసువాడలో ఆర్టీసీ బస్సులోంచి దూకి ఒక మహిళ చనిపోయింది. మృతురాలు ఎల్లవ్వ నిజాం సాగర్ కు వెళ్లాల్సి ఉండగా కామారెడ్డి వద్ద బస్సు ఆపి ఎక్కింది. కండక్టర్ నిజాం సాగర్ వెళ్లదని చెప్పడంతో కంగారులో కిందకు దూకేసింది. ఆ సమయంలో డ్రైవర్ కూడా చూసుకోకపోవడంతో బస్సు టైర్ల కింద పడి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరులో పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ ఇంట్లో మకాం వేసి జోరుగా 3 ముక్కలాటలాడుతున్నారు కొంతమంది. స్థానికులు అందించిన సమాచారంతో ఆ ఇంటిపై దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న 10,000 రూపాయలు, 7 సెల్ ఫోన్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కృష్ణదేవరాయల కాలంలో ఈ కోటలో సామంతరాజులు ఉండేవాళ్లు. వాళ్లు భూమిలో వజ్ర వైడూర్యాలు దాచారనే ప్రచారం బలంగా ఉంది. దీంతో కోటలో రహస్య తవ్వకాలు జరుగుతున్నాయి. అమావాస్య రోజు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. వరంగల్ కేటీపీపీకి భారీ ప్రమాదం పొంచి ఉంది. యంత్రాలకు అవసరమయ్యే ఆయిల్ నిల్వ చేసే ట్యాంక్ పూర్తిగా దెబ్బతిని ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చెల్పూర్లోని 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ లో భారీ సామర్థ్యంతో ఫ్యూయల్ ట్యాంక్ నిర్మించారు. అయితే అది నాసిరకంగా ఉండడంతో చిన్నపాటి గాలి దుమారానికే ఓ వైపు దెబ్బతింది. ఏ క్షణాన్నైనా ఆయిల్ లీక్ అయి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ 2 ఏళ్లుగా నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ పోలీసులు. వీరి దగ్గర నుంచి భారీ మొత్తంలో నకిలీ పత్రాలు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. కోరట్లకు చెందిన శేఖర్, అతని స్నేహితులు ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలను తయారు చేస్తున్నారు. వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్స్ తీసుకున్న యువత విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ల దందాపై నిఘా ఉంచిన పోలీసులు 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఘరానా మోసం జరిగింది. వ్యాపారం పెట్టిస్తానని ఒక కుటుంబానికి మాయమాటలు చెప్పి మత్తుమంది ఇచ్చి నిలువునా దోచుకున్నాడు ఓ కేటుగాడు. హిందూపురానికి చెందిన సత్యవతి కుటుంబానికి షిరిడీలో సత్యనారాయణ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తనకు తెలిసిన వాళ్లు ఉన్నారని, అక్కడే మంచి వ్యాపారం పెట్టిస్తానని మాయమాటలు చెప్పాడు. అది నమ్మిన సత్యవతి బంధువులు 2 లక్షల రూపాయల నగదు, బంగారంతో కాళహస్తికి వచ్చారు. ముందు స్వామివారి దర్శనం చేయించాడు సత్యనారాయణ. ఆ తర్వాత లాడ్జుకు తీసుకువెళ్లాడు. తర్వాత స్వామి తీర్థం తీసుకోండని చెప్పి దానిలో మత్తుమందు కలిపాడు. బాధితులు మత్తులోకి జారుకోగానే సొమ్ము, ఆభరణాలతో ఉడాయించాడు. గండిపేట చెరువుకు జలకళ వచ్చింది. వేసవిలో పూర్తిగా ఎండిపోయిన చెరువులోకి ఇటీవలే కురిసిన వర్షాలతో వరద నీరు చేరుకుంది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గండిపేట చెరువు చుట్టుపక్కల ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని కోరుతున్నారు స్థానికులు.